హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మైడేస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజు నా మార్నింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, ఎందుకంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఈ రోజు మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుంది. దానికోసం ఈమె హడావిడి అంతా ఇంత లేదు, ఏదో పెళ్లికి పోతున్నట్టు చేస్తుందంతా. ఈ యాన్యువల్ ఫంక్షన్ సెలబ్రేషన్ కోసం ఒక 20 days నుంచి అందరూ నాన్ స్టాప్ గా తెగ కష్టపడిపోతున్నారు. వీళ్ళు చేసిన ప్రాక్టీస్ కి ఆ మాత్రం హడావిడి ఉండడంలో తప్పులేదు లేండి. అయితే వీళ్ళకు నిన్న మధ్యాహ్నం నుంచి ఏమేమి కావాలి అనేది ఒకటొకటిగా మెసేజ్లు అయితే వస్తున్నాయి. మేడం కి మాటికి మొబైల్ తీసుకొని చూడాల్సింది వచ్చిందనమాట. ఏమేమి తీసుకోవాలి ఏంటి అని అనేది. డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మేకప్ కు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఇంటి నుంచి తీసుకురమ్మన్నారు. ఇంకా ఒక కాస్ట్యూమ్ కూడా ఇచ్చినారన్నమాట. XXL టీ షర్ట్ కి అమౌంట్ మేమే పే చేసాము. దీనికి ఒక ప్యాంట్ కూడా ఉంది, అదైతే ఇంకా స్కూల్లోనే ఉంది. చలికి భయపడి ఎక్కడ తలకు స్నానం చేయకుండా వస్తారో ఏంటో అనేసి అది కూడా మెసేజ్ పంపించారండి బాబు. వాళ్ళు పంపించిన మెసేజ్లన్నీ ఒకటొకటిగా చదివి అన్ని అరేంజ్ చేసుకొని అట్లే రెడీ అయిపోయిందనమాట. ఇంటి దగ్గర నుంచి ఒక 2 పాప్లు అయితే వేసుకొని మాకు రావాల్సిన టైమింగ్ కూడా చెప్పిపోయింది. మరి యాన్యువల్ డే జరుగుతుంటే ఈ మధ్య అందరి స్కూళ్ళల్లో ఇన్విటేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు కదా. మేము చదువుకునేటప్పుడు ఇలాంటివి అసలు లేనే లేవు. మేము చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి అసలు యాన్యువల్ డే ఇలాంటివి అసలు లేనే లేవు. ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతుంటే అలా బయట నుంచి చూసే వాళ్ళము, ఎలా జరుగుతుంది ఏంటి, వీళ్ళు డాన్స్లు ఎట్లేస్తున్నారు ఏంటి అని. ముందు డార్చులాలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫంక్షన్ అయితే ఒకటి జరిగింది. అది కూడా మేము బాగానే ఎంజాయ్ చేసాము. అందులో కూడా పిల్లలు బాగానే పార్టిసిపేట్ చేసినారు. ఇందులో మాత్రం ఒక్కరు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. మా చిన్న పాప అయితే పార్టిసిపేట్ చేయట్లేదు. ఆ స్కూల్ రూల్స్ ఈ స్కూల్ రూల్స్ మొత్తం డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. పేరుకు ఏపీఎస్ఏ అయినా 2 వేరే బోర్డ్స్ నడపడం వల్ల వీళ్ళకు ఖచ్చితంగా టెస్ట్ అనేది తీసుకున్నారు. దానికోసం మాకు నెల టైం అయితే పట్టింది ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకడానికి. ఆ నెల రోజులు మేము పడిన టెన్షన్స్ అన్ని ఇన్ని కావు. లాస్ట్ లొకేషన్ లో చదివిన ఆర్మీ స్కూల్లో స్టేట్ బోర్డు నడుపుతుంది, ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ బోర్డు నడుపుతుంది. అందుకనేసి ఇన్ని తిప్పలు పడాల్సింది వచ్చింది. ఏదైతే నేను పిల్లల్లో కొంచెం టాలెంట్ ఉందేమో అందుకే సీట్ అయితే దొరికింది. లాస్ట్ ఇయర్ నుంచి ఇదే స్కూల్లో కంటిన్యూ అవుతున్నారు. ఒక్కసారి ఈ స్కూల్లో అడ్మిషన్ దొరికిందంటే ఇంకా మనకు అన్ని తిప్పలు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లొకేషన్లో కూడా మనకు ఈజీగా అడ్మిషన్ అయితే దొరుకుతుంది, ఎందుకంటే ఆర్మీ టు ఆర్మీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి. ఇలాంటి రూల్సే ఉన్న ఇంకొక స్కూల్ కూడా ఉంది, అది వచ్చేసి కేంద్రీయ విద్యాలయ్. అందులో కూడా సేమ్ ఇదే పాలసీస్ ఉంటాయి. ఒక్కసారి ఫస్ట్ క్లాస్లో మీకు అడ్మిషన్ దొరికిందంటే ఇంకా ఇబ్బందే పడాల్సిన అవసరం లేదు. ఈ ఆర్మీ స్కూల్స్ అన్న ఒక చోట ఉండి ఒక చోట ఉండవేమో, కానీ కేవీ స్కూల్స్ అయితే అన్ని చోట్ల ఉంటాయి. బహుశా అందుకే కాబోలు డిఫెన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరూ ఎక్కువగా ఆర్మీ కేవీలోనే పిల్లలకి అడ్మిషన్ చేయిస్తూ ఉంటారు. మాక్సిమం అంతా ఈ స్కూల్స్ లోనే అడ్మిషన్ చేయించడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సివిల్ స్కూళ్ళల్లో కొంచెం తక్కువగానే చూస్తారనమాట. ఇక్కడ ఎవరికైతే అడ్మిషన్స్ దొరకవో వాళ్ళు మాత్రమే సివిల్ స్కూల్స్ లో అడ్మిషన్ చేయిస్తారు. స్కూల్ అడ్మిషన్ పురాణం నుంచి బయటికి వస్తే మేమైతే రెడీ అయిపోయి స్కూల్ కి అయితే బయలుదేరిపోయాము. మాతో రావాల్సిన ఒక మెయిన్ క్యాండిడేట్ అయితే రాలేదు, మళ్ళీ వస్తానన్నారనమాట. టైం అయితే కుదరలేదని. సరే ఏదైతే అదైందని మేమిద్దరం అయితే వచ్చినాము. ఏం చేస్తుందో ఏమో, మా కోసం ఎదురు చూస్తుందేమో అని ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినాను. ఫైనల్లీ మేమైతే స్కూల్ రీచ్ అయిపోయినాము. స్కూల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ గ్రౌండ్ లోకి దిగి నడుస్తూ వెళ్తుంటేనే అర్థమవుతుంది ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది అని అనేసి. ఎప్పుడు స్కూల్ కు వచ్చినా షార్ట్ కట్ వేలు ఉన్నాయి, ఆ వేలలో వెళ్లే వాళ్ళము. ఇంత దూరం నడుచుకుంటూ వస్తుంటే అమ్మో పర్లేదే, స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగానే ఉంది, బీభత్సంగా ఆటలు ఆడేయొచ్చు అని అనిపించింది. స్కూల్ వాళ్ళు అరేంజ్మెంట్స్ అంతా బీభత్సంగా చేసి పెట్టినారనమాట. అదేదో పెద్ద పెళ్లి జరుగుతున్నట్టు. అంతా బానే ఉంది, కానీ ఈ చలిలో ఇంత ఓపెన్ ప్లేస్ లో కూర్చోవాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది. అసలు విషయం చెప్పడం మర్చిపోయినా, మేము లోపలికి వచ్చేటప్పుడు మాకు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డ్స్ చెకింగ్ కూడా జరుగుతుంది. నాతో రావాల్సిన ఒక మెయిన్ క్యాండిడేట్ రాలేదు కదా, ఆయన గురించి కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చొచ్చినాను. ఇక్కడ ఇట్లా వస్తారు, ప్లీజ్ పంపించండి అని అనేసి. ప్రాబ్లం, ఈ కార్డ్ ఫోటో మీరు తీసుకొని మాకు చూపించండి, అలాగే ఆ పర్సన్ పేరు కూడా చెప్పండి, వచ్చిన తర్వాత మేము పంపిస్తామని చెప్పడంతో కాన్ఫిడెంట్ గా లోపలికి వచ్చి సీట్ల కోసం అయితే వెతుకుతున్నాము. చిలకు చెప్పినట్టు మరీ చెప్పింది, టైం కు రండి మమ్మీ అని. నా స్కూల్ డేస్ అన్ని పోయి ఇప్పుడు మా పిల్లల స్కూల్ డేస్ కూడా వచ్చాయి. ఇంకా నా లేట్ కమ్మర్ అలవాటు అయితే వెళ్ళలేదు. నేను వచ్చే లోపు అయితే ఇక్కడ సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుని చూసి చెప్పేయొచ్చు అన్నట్టుగా ఈ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. నాకు వచ్చి రాగానే వీళ్ళ సాంగ్ విని నాకైతే ఒక్కటే అనిపించింది అనమాట మైండ్ లో, ఇన్ని రోజుల నుంచి వీళ్ళు కష్టపడినందుకు చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూడగానే నాకు ఒక ఇమాజినేషన్ అయితే వచ్చేసింది మైండ్ లోకి. ఆహా, సెలబ్రేషన్ అంటే ఇది చాలా బాగా జరిగేలాగా ఉంది అని అనేసి నేను మైండ్ లో చాలానే ఊహించుకున్నా. అసలు నేను ఊహించుకున్న ఊహకి ఏ మాత్రం తగ్గకుండా ఒకదాన్ని మించిన ఒకటి పర్ఫార్మెన్స్లు అయితే ఉన్నాయి.
పాట లైవ్ లో వింటున్న వాళ్ళందరికీ వచ్చిన వైబ్ కి చేతులు అసలు ఆగలేదు. వెంటనే పాకెట్స్ నుంచి మొబైల్స్ తీసి రికార్డ్ చేయడం అయితే షురూ చేసేసినారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభము, అంతా అయిపోయాక ఇప్పుడు అనుకుంటున్నాను కొంచెం ముందొచ్చింటే బాగుండు అని. ఇక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాన్ స్టాప్ గా నేను మిల్కే వాళ్ళ అక్క కోసం ఎదురు చూస్తున్నాము, ఎక్కడన్నా కనిపిస్తదేమో అని. కాకపోతే అసలు కనిపించలేదు, వాళ్ళందరూ రూమ్లలో ఉన్నారు. మనం ముందు చూసిన సాంగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ముందుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ఈ ప్రైజెస్ కూడా ఎలా ఇస్తున్నారంటే అదేదో అవార్డ్ ఫంక్షన్ లో అవార్డ్స్ ఇస్తున్న లెవెల్లో ఇస్తున్నారు. ఈ ప్రైజెస్ అన్ని కూడా 10th 12th పిల్లల వరకు ఇస్తున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ ఏపీఎస్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉంటుంది. ఇంకా ఈ స్కూల్స్ లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంకా ఎన్సీసీ కూడా ఉందన్నమాట. దాంట్లో గొప్పేముందక్క, ఇప్పుడు అన్ని స్కూల్స్ లో ఉంటాయంటారా? స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ లాంటివి కూడా ఉన్నాయండి. అందులో పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకి మంచి మొమెంటోలు అయితే ఇచ్చినారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు మేము కొంచెం టైం పాస్ చేద్దామని ఇలా బయటకు అయితే వచ్చినాము. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫుల్ రద్దీగా ఉంది. ఇక్కడికి పోయినా మనకు కనిపించేది ముందు ఫుడ్డే. తోడు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఎక్కువగా కూడా పర్మిషన్ లేదు, ఓన్లీ ఒక 2-3 ఏమి ఇచ్చినారు అంతే. దానికోసం మేము చాలాసేపు క్యూ లైన్ లో నిలబడి టోకన్లు తీసుకుని ఆ టోకన్లు ఇచ్చి దహివడ అయితే తెచ్చుకున్నాము. ఈ దహివడ ఒక్క ప్లేట్ వచ్చేసి 40 రూపాయలు. ఈ దహివడను మనం బయటకు వచ్చి భయ్యా ఏక్ దహివడ దేనా అని అంటే ఒక 50 రూపాయలకు 2 టిక్కీలు వేసిస్తాడు. మా ఆయన అయితే అక్కడే తినేసినాము. మిల్కి మాత్రం పర్ఫార్మెన్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటానని ఇక్కడికైతే తీసుకొచ్చుకేయింది. ఈ డాన్స్ వేసే చోటు నుంచి ఫుడ్ స్టాల్స్ కొంచెం దూరంగానే ఉన్నాయి. అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ రావాలన్నమాట ఫాస్ట్ గా. అసలే పెద్ద గ్రౌండ్ అయిపోయాయి. ఈ రోజు మనకు వాకింగ్ ఫుల్ గా అయ్యేటట్టుంది. చాలా రోజుల తర్వాతనే నా కాళ్ళకు మంచిగా పని పెట్టాల్సింది వచ్చింది నాకు. అలా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందో లేదో జనాలు మొత్తం కూర్చున్న చైర్లలో నుంచి లేచి మొబైల్స్ అయితే పట్టుకున్నారు. మీరు కావాలనుకుంటే ఈ స్కూల్స్ లో జరిగిన పర్ఫార్మెన్స్ మొత్తము లైవ్ లో కూడా టెలికాస్ట్ అయింది. ఇంకో యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే అప్పుడు రియలైజ్ అయ్యాం మేము, పర్ఫెక్ట్ గా చేయడానికే కదరా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కష్టపడింది అని. ఈ పర్ఫార్మెన్స్ జరగడానికి ఒక 2 రోజుల ముందు నుంచి వీళ్ళకైతే ప్రాక్టీస్ అయితే చేయించినారు. స్టేజ్ ఇట్లా ఉంటది, మీరు ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి అని అనేసి. దీనికోసం మా మేడం మధ్యాహ్నం 1కి వచ్చింది. ఇప్పటి వరకు ఆ మేడం దర్శనం అయితే నాకు జరగలేదు. వచ్చి ఇక్కడే కూర్చున్నాను తప్ప ఆమె ఎక్కడుంది ఏంటి అనేది నాకు అసలు తెలియదు. నేనేమో నా మైండ్ లో నాకు నేను ఏదేదో ఊహించుకున్నా. త్వరగా వెళ్ళి హనీ దగ్గర ఉండి ఆమె వీడియో తీసుకుంటూ ఏంటి ఎట్లా రెడీ అయింది ఏమి అవన్నీ మీకు చూపిద్దామని అనుకున్నా. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మన పాత్ర ఏమీ లేదు, ఓన్లీ పోయి అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతుంటది చూస్తూ ఉండాలని అంతే. ఏమీ లేక ఆమె పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ లోపు కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి ఒక్కటొకటిగా కలెక్ట్ అయితే చేసుకుంటున్నా. అందరూ ఒకరు పర్ఫార్మెన్స్ ఒకరు చేసుకుంటూ పోయిన తర్వాత ఇట్లా ఒక టీమ్ లాగా మొత్తము వచ్చి ఒక స్పెషల్ అట్రాక్షన్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఎక్సైటెడ్ గా ఉందన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ పోతున్నారు. ఓ నిమిషం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. అందరికి ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసినారు మొత్తం. ఒకరి తర్వాత ఒకరు ఎట్లా రావాలి, ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి, ఎలా హైలైట్స్ ఇవ్వాలి అని అనేసి ఇక్కడ ఎంసీ కూడా పిల్లలే చేశారండి. వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కి నేను చాలా ఎక్సైటెడ్ అయ్యి మా ఆయనకు ముందే ఫోన్ చేసి చెప్పినాను, తొందరగా వచ్చే లేదంటే చాలా మిస్ అయిపోతావు, చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు అని. అమ్మయ్య ఫైనల్లీ అయితే వచ్చేసింది. ఈ టీ షర్ట్ల కలర్ ని చూసి కనిపెట్టాను నేను, నా కూతురు పర్ఫార్మెన్స్ జరుగుతుంది ఇప్పుడు అని. ఈ డాన్స్ లకు వాళ్ళు చేసిన బ్యాక్గ్రౌండ్ సెటప్, ఆ లైటింగ్స్ అంతా చూస్తే అసలు అదేదో మూవీ అవార్డ్ ఫంక్షన్స్ కి జరుగుతాయి కదా అట్లాంటి పర్ఫార్మెన్స్ లాగా అనిపించినాయి. వీళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా అంతా ఒకే విధంగా భలే చేసినారు డాన్స్ పర్ఫార్మెన్స్ లన్నీ. అంతా ఓకే, కానీ ఈ పర్ఫార్మెన్స్ చేసే పిల్లలందరూ కంటికి కనపడిన కష్టం అయితే ఒకటి అనుభవించాల్సింది వచ్చింది. అదేంటంటే ఇంత వణికిస్తున్న చెల్లిలో వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ కోసము క్యూ లైన్ లో బయట అలానే వెయిట్ చేస్తూ ఉండాల్సింది వచ్చింది. దానికోసం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. మొత్తానికి హనీ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది కదా, ఇంకా తటాపుట్టా సర్దుకొని ఇంటికి పోదాంలని హ్యాపీగా ఇద్దరం అయితే బయలుదేరిపోయినాము. పేరెంట్స్ ఇలాంటి సిల్లీ ట్రిక్స్ యూజ్ చేస్తారని వాళ్ళకి ముందే తెలిసిపోయింది అనుకుంటా. వేయాల్సిన డాన్స్ అయిపోయింది కదా, ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్దామని మేమేమో చకచకా వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లల్ని పేరెంట్స్ తో అసలు కలవనీయట్లేదు. అన్ని పర్ఫార్మెన్స్ అయిపోయి నేషనల్ యాంథమ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుపోవాలని ముందే చెప్పినారు వాళ్ళు. ఇక చేసేదేమీ లేక పర్ఫార్మెన్స్ అన్ని అయిపోయేంత వరకు ఇక్కడ మేము టైం పాస్ అయితే చేస్తున్నాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, జూనియర్ వింగ్ సీనియర్ వింగ్ రెండు వేరుగా ఉంటాయి. జూనియర్ వింగ్ సీనియర్ వింగ్ ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ అయితే చేసినారు. ఓన్లీ పార్టిసిపేట్ చేసే పేరెంట్స్ మాత్రమే ఇక్కడికి వచ్చినారండి, మొత్తం అంతా కాదు. ప్రతి క్లాస్ నుంచి ఒక 10 మంది ఏం పర్ఫార్మెన్స్ చేసింటారు అంతే. క్లాస్ లో ఉన్న పిల్లలందరూ పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఇంకా స్కూల్ గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది, అంత స్ట్రెంత్ ఉంటదేమో.
పర్ఫార్మెన్స్ అయిపోయాక హనీని తీసుకుని ఈజీగా ఇంటికి వచ్చేద్దాంలే అనుకుని చాలా కాన్ఫిడెంట్ గా పోయినాము. కాకపోతే అక్కడ వెయిటింగ్ చేయాల్సింది వచ్చింది చాలా. ఈ ఓపెన్ గ్రౌండ్ లో మాకేమో చలి బీభత్సంగా పెట్టి స్వెటర్ షాల్స్ అన్ని వేసుకుని ఉంటే వీళ్ళు మాత్రం పర్ఫార్మెన్స్ కోసం పాపం ఇంటి బట్టలు వేసుకున్నారు. అయినా కానీ వీళ్ళకి అసలు చలి అనిపించట్లేదేమో. డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆలోచించాను, ఇంత మందికి మేకప్ వేయడానికి ఎంతమంది మేకప్ ఆర్టిస్టులు వచ్చినారు అని. నా లక్ బాగుంది, ఈ రోజు మా ఆయన చేతులు తిట్లు తినేదాన్ని బాగా ఎలాగో బతికించాడు దేవుడు. డాన్స్ ప్రాక్టీస్ కోసం పోయిన వాళ్ళందరికీ ఒక రూమ్ అయితే ఇచ్చారమ్మా. ఆ రూమ్ పేరు ఇది, నంబర్ ఇది, సెక్షన్ ఇది అని ఒక బుక్ లో అయితే రాసింది. నా కర్మకాలి నేను అది సరిగా చూసుకోలేదు. దేనికైనా మంచిదిలే అని ఫోటో తీసి పెట్టుకున్నాను అనమాట మొబైల్లో. లోపలికి అలౌ చేసాక ఒక్కొక్క రూమ్ ఎత్తుకుతుంటే అసలు నాకైతే గుర్తుకు రావట్లేదు ఏ రూమ్ రాసిందా ఏంటి అనేది. చూస్తేనేమో మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఎలాగో అలా మొబైల్ ఆన్ కావడంతో రూమ్ నెంబర్ చూసుకుని ఆ రూమ్ కి అయితే వెళ్ళాము. ఇక హనీ అయితే దొరికింది. మేకప్ చూసారా ఎలా వేశారో, ఇది గిఫ్ట్ ఇచ్చారంట. అదండి సంగతి. వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.